బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య కేసులో మరో ట్విస్ట్. లావణ్యపై నటి మాల్వి మల్హోత్రా మరోసారి ఫిర్యాదు చేసింది. ఫిలిం నగర్ పిఎస్లో లావణ్యపై కంప్లైంట్ చేశారు మల్హోత్రా. తన సోదరుడిని లావణ్య బెదిరిస్తుందని ఆరోపిస్తోంది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మల్హోత్రా చెబుతున్నారు. అంతకుముందు మాల్వి మల్హోత్రాపై లావణ్య ఫిర్యాదు చేశారు. మల్హోత్రా కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని నార్సింగ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేశారు. మాల్వి కారణంగానే రాజ్ తరుణ్ తనకు దూరం అయ్యాడని లావణ్య ఆరోపణలు చేసింది. తనను చంపుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో చెప్పింది లావణ్య. ఈ సమయంలో లావణ్యపై హీరోయిన్ మాల్వి మల్హోత్రా సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేసింది. తాను లావణ్యకు బెదిరించలేదని మాల్వి చెప్పింది. రాజ్ తరుణ్తో తనకు ఎలాంటి సంబంధమూ లేదని మాల్వి చెప్పింది. రాజ్ తరుణ్ కేవలం తన సహనటుడు మాత్రమేనని తేల్చి చెప్పింది. కాగా లావణ్యపై మల్హోత్రా ఫిలిం నగర్ పిఎస్లో మరోసారి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య కేసులో మరో ట్విస్ట్. లావణ్యపై నటి మాల్వి మల్హోత్రా మరోసారి ఫిర్యాదు చేసింది. ఫిలిం నగర్ పిఎస్లో లావణ్యపై కంప్లైంట్ చేశారు మల్హోత్రా. తన సోదరుడిని లావణ్య బెదిరిస్తుందని ఆరోపిస్తోంది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మల్హోత్రా చెబుతున్నారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య కేసులో మరో ట్విస్ట్. లావణ్యపై నటి మాల్వి మల్హోత్రా మరోసారి ఫిర్యాదు చేసింది. ఇక ఈ తాజా ఫిర్యాదుకి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ రానా లైవ్లో అందిస్తారు. రానా, చెప్పండి. రోజుకో ట్విస్ట్, ఒకరిపై ఒకరు ఆరోపణలు, ఫిర్యాదులు రోజు కూడా ఇదే జరుగుతుంది. రాజ్ తరుణ్ పైన ఎప్పుడైతే లావణ్య అనేకమైనటువంటి ఆరోపణలు చేసిందో దానికి సంబంధించినటువంటి ఆధారాలు తన వద్ద ఉన్నాయనేసి కూడా ఎప్పుడైతే ఆమె మీడియా ప్రముఖంగా కూడా చెప్పిందో, నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అప్పటి నుంచి కూడా ఇది పెద్ద ఎత్తున కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. దానిపైన రాజ్ తరుణ్ స్పందించాడు. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాకి నాకు ఎటువంటి సంబంధం లేదని కూడా తను సర్టిఫికేట్ ఇచ్చాడు. అలా కావాలనే లావణ్య నా పైన ఆరోపణలు చేస్తుందంటూ కూడా అతను చెప్పినటువంటి నేపథ్యంలో తర్వాత మరుసటి రోజు అనూహ్యంగా ఎక్కడో ముంబైలో ఉన్నటువంటి, ఢిల్లీలో ఉన్నటువంటి మాల్వి మల్హోత్రా సడన్గా హైదరాబాద్లో ప్రత్యక్షమైన తర్వాత తన సినిమా ప్రొడ్యూసర్స్తో సైబరాబాద్లోని ఉమెన్ సేఫ్టీ వింగ్ వచ్చి ఆమె ఫిర్యాదు చేసింది లావణ్య పైన. తనకు ఎవరైతే రాజ్ తరుణ్కి ఎటువంటి సంబంధం లేకపోయినా, ఎఫ్ఐఆర్ ఉందంటూ, పైగా నా కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తుందంటూ కూడా అక్కడ ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. తర్వాత లావణ్య మీడియా ముందుకు వచ్చింది. లావణ్య మీడియా ముందుకు వచ్చిన తర్వాత దాదాపు మాల్వి మల్హోత్రా పైన, మరొక హీరోయిన్ పైన ఆమె ఆరోపణలు చేసింది. దాంతోపాటు ఒక బిగ్ బాస్ సంబంధించిన స్టార్ పైన కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో వీళ్ళందరితో కూడా రాజ్ తరుణ్కి సన్నిహిత సంబంధాలని, వారితో ఇతర వ్యవహారాలంతా కూడా ఆయన పెట్టుకున్నాడంటూ కూడా ఆమె చెప్పింది. అయితే మాల్వి మల్హోత్రా చెప్తున్నట్టుగా, నేను చెన్నైలో ఒక సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు వెళ్ళాను తప్ప నేను ఇంకా వేరే ఉద్దేశంతో ఎప్పుడు వెళ్ళలేదని చెప్తుంది. అయితే చెన్నైకి షూటింగ్కి వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్ కూడా మాల్వి మల్హోత్రా ఇద్దరు ఒకటే హోటల్లో ఉన్నారు, ఒకటే 2-3 రోజులు ఉన్నారు. దానికి సంబంధించిన చెక్ ఇన్ కానీ చెక్అవుట్ కానీ వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు వచ్చారన్న దానిపై కూడా పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయనేసి కూడా లావణ్య బయట పెట్టిన పరిస్థితి కనపడుతుంది. మరోవైపు నార్సింగ్ పోలీసులకి మొదటిగా లావణ్య ఫిర్యాదు చేసినప్పుడు ఆమె కేవలం కంప్లైంట్ మాత్రమే ఇచ్చేసి వెళ్ళిపోయింది. దాంట్లో సరైన బట్టి ఆధారాలు నా వద్ద ఉన్నాయంటూ కూడా చెప్పలేదు. ఆధారాలు సబ్మిట్ చేయమనేసి కూడా నోటీసులు నార్సింగ్ పోలీసులు లావణ్యకి ఇచ్చారు. తర్వాత 2 రోజుల పాటు ఆమె స్పందించలేదు. నిన్న అనూహ్యంగా నార్సింగ్ పోలీసుల్ని లావణ్య ఆమె వెళ్ళింది. వాళ్ళని కలిసిన తర్వాత లాయర్ సమక్షంలో మరొకసారి కొత్త కంప్లైంట్ రాజ్ తరుణ్ పైన, మాల్వి మల్హోత్రా పైన ఆమె ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దానిపైన ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ యొక్క అంశము అలా జరుగుతుండగా నిన్న అనూహ్యంగా మరొకసారి మాల్వి మల్హోత్రా ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో అఫీషియల్గా మరొకసారి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. లావణ్య తనను, తన బ్రదర్ని, తన ఫాదర్ని ఆమె ఫోన్లు చేస్తూ వేధిస్తూ బెదిరిస్తుంది. రాజ్ తరుణ్ వదిలించకపోతే నీ అంతు చూసి
చూస్తానంటూ కూడా బెదిరిస్తుందంటూ కూడా ఆమె ఇంకో వర్షన్ని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో నిన్న మాత్రం లావణ్య రాజ్ తరుణ్ పైన మాల్వి మల్హోత్రా పైన వారి కుటుంబ సభ్యులు వారు ఏ విధంగా బెదిరించారు, నన్ను ఏ విధంగా చంపేస్తారన్న దాని అంశాలపైన నార్సింగ్ పోలీసులకి కొన్ని ఆధారాలు, స్క్రీన్ షాట్స్, కొన్ని ఆడియోలు, అలాగే ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసినటువంటి ఆ స్క్రీన్ షాట్స్ అన్ని కూడా నిన్న పోలీసులకి లాయర్ సమక్షంలో ఆమె సబ్మిట్ చేసింది. సో అదొక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. తనను రాజ్ తరుణ్ ఏ విధంగా పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆల్రెడీ గుళ్ళో పెళ్లి చేసుకున్నా కూడా పెళ్లి చేసుకోలేదంటూ బయట నమ్మించి, పైగా 11 సంవత్సరాల పాటు నాతో సహజీవనం చేసి ఒకటే ఇంట్లో ఉన్నప్పటికీ కానీ అప్పుడప్పుడు మనస్పర్ధలు ఎవరైతే మధ్యలో వచ్చినటువంటి ఉమెన్స్ వల్ల వాటి గురించి ప్రశ్నించినప్పుడు మనస్పర్ధలు వచ్చినాయి. అయినా కూడా మేము కలిసే ఉన్నాము. కాకపోతే కావాలని ఇటీవల కాలంలో మాల్వి మల్హోత్రాతో ఎక్కువగా అతను చనువుగా ఉండడము, అతను ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని నన్ను పూర్తిగా ఇగ్నోర్ చేయడంతో మా వద్ద కొట్టాడు జరిగింది. అప్పటి నుంచి కూడా డిస్టెన్స్ అనేది పెరిగింది. దాని గురించి నేను కొట్టాడుతున్నాను. సడన్గా నా పైన డ్రగ్స్ కేసులు కానీ ఇవి కానీ ఆరోపణలు చేసి ఇప్పుడు క్యారెక్టరైజేషన్ చేస్తూ నా పైన అసత్య ఆరోపణలు చేస్తూ నన్ను మట్టు పెట్టించాలనే ఉద్దేశంతో కూడా వీరు ఉన్నారు. కాబట్టి నేను మోసపోయాను, కంపల్సరీ వీళ్ళ యొక్క నిజస్వరూపం బయట పెట్టాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు బయటకు వచ్చానని కూడా లావణ్య చెప్తున్న పరిస్థితి. కాబట్టి మరి మాత్రం రాజ్ తరుణ్ మాత్రం వర్షం ఇంకోలాగుంది. ఆ అమ్మాయి ఎప్పుడైతే లావణ్య నాకు పరిచయం అయినప్పుడు అప్పుడు నా కెరీర్ కూడా స్టార్ట్ కాలేదు. అప్పుడు చిన్న చిన్న యూట్యూబ్లో వెబ్ సిరీస్లు చేస్తున్న సమయంలో ఆమె నాకు హెల్ప్ చేసింది. ఆ గ్రాటిట్యూడ్ అనేది నాకు ఉంది. అందుకనేసే తనతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కూడా తర్వాత రిలేషన్షిప్ బ్రోకప్ అయిపోయింది. తర్వాత ఎటువంటి సంబంధాలు నేను పెట్టుకోలేదు. కానీ అప్పటి నుంచి కూడా నన్ను బెదిరిస్తుంది, నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. చాలా వరకు కూడా నేను ఓర్చుకొని ఉన్నాను. ఎందుకంటే సినిమా అవకాశాలు పోతాయి, బయటకు వస్తాయి అనే ఉద్దేశంతో కూడా నేను అణిగమనుకున్నాను. ఎందుకంటే ఉమెన్ వ్యవహారం కాబట్టి ఒక్కసారి ఉమెన్ బయటకు వచ్చిన తర్వాత ఒక ఆరోపణ చేసిన తర్వాత ఖచ్చితంగా ఉమెన్ యొక్క మాటలే అందరూ వింటారు. సో మగవాడు చెప్పే మాటలు ఎవరు వినరనే ఉద్దేశంతో నేను ఇన్ని రోజులు కామ్గా అనుమనిగా ఉన్నాను. కానీ ఇప్పుడు ఆమె పోలీసులు ఏం చెప్తున్నారు, పోలీసులు తాజా ఫిర్యాదు పట్ల ఎలా స్పందిస్తున్నారు, వాళ్ళ విచారణ మాట ఏంటి మరి? పోలీసులు మాత్రం మాల్వి మల్హోత్రా ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఆమె కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ పోలీసులకు ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ఇప్పటికే లావణ్య పైన కేసులు నమోదు చేశారు. దాని ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అయితే లావణ్య ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన నార్సింగ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆమె సబ్మిట్ చేసినటువంటి ఆధారాలు అయితే ఉన్నాయో ఆధారాలతో ఈమె కంప్లైంట్లో రాసినటువంటి అంశాలకు సరితూగాయా లేదా ఉన్నాయన్న దానిపై కూడా ఒకసారి కోర్టులో కూడా పర్మిషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా మన సంవత్సరం. ఇన్వెస్టిగేషన్ అయితే ఇవాళ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది కూడా మేము తేల్చేస్తామనేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ రాణా.